హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఇవన్నీ కూడా ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా అప్డేట్స్ ఏంటి అని అంటే మనకి ఏ కేటగిరీ మెయిన్గా ఇప్పుడు ఈ వీడియోలో ఏ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్సే మనం మాట్లాడుకుందాము. సో ఏ కేటగిరీ రౌండ్ 1 ఎంబీబీఎస్కి సంబంధించిన అలాట్మెంట్స్ రావడం జరిగింది. అదేవిధంగా సీట్ వచ్చిన వాళ్ళంతా కూడా కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి డేట్ ఎక్స్టెండ్ చేశారు. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రోజు వరకు ఉంది, మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మీరు రిపోర్టింగ్ చేయడానికి టైం ఇవ్వడం జరిగింది. ఎవరికి సీట్ వచ్చిందో వాళ్ళనమాట. ఓకే, సో ఇది కాకుండా మనకి నిన్న సెకండ్ రౌండ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మళ్ళీ సెకండ్ రౌండ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఆ నోటిఫికేషన్ అనమాట. ఒక్కసారి మనం ఈ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, అసలు ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఈ సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి అనేది, అండ్ ఇంకా అదర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మనము చూద్దాము. సో ముందుగా మనకి డేట్స్ వచ్చేసి ఈరోజు అంటే 4th నుంచి, ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 6వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు టైం ఇచ్చారు. చూడండి, 6th, ఓకే, 4th, 5th, 6th 3 డేస్ అనమాట. రైట్, ఈరోజు అంటే చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ రౌండ్ సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్ట్ చేయడానికి ఈరోజు మధ్యాహ్నం 1 o'clock వరకు టైం ఇచ్చారు. అండ్ 1 నుంచి సెకండ్ రౌండ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ అనౌన్స్ చేశారనమాట. చూడండి ఇక్కడ మీరు ఫస్ట్ రౌండ్లో మనం ఆప్షన్స్ పెట్టాం కదా, అవే సెకండ్ రౌండ్కి ఉంటాయా అంటే ఆ ఆప్షన్స్ ఉండవు. ఓకే, మళ్ళీ మీరు ఫ్రెష్గా ఇప్పుడు ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది సెకండ్ రౌండ్కి కూడా. కొంతమంది డౌట్స్ ఉన్నాయి కదా, సో అందుకని ఈ విషయం మీకు క్లియర్గా ముందే చెప్తున్నాను. సో ఆ ఆప్షన్స్ ఉండవు, మళ్ళీ మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటారు అని అంటే, సీటు రాని వాళ్ళైతే మళ్ళీ మొత్తం అన్ని ఆప్షన్స్ పెట్టేసేయండి. సీటు రాలేదు, మాకు సెకండ్ రౌండ్లో వస్తుందా, లేకపోతే థర్డ్ రౌండ్లో వస్తుందా, లేకపోతే ఎంత ర్యాంక్ వరకు రావచ్చు, ఎంత కట్ ఆఫ్ మార్క్ వరకు రావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనము ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాము. సో కంటిన్యూగా చూస్తూ ఉండండి. సో ఎవరికైతే సీటు రాలేదో వాళ్ళు మొత్తం ఆప్షన్స్ అన్నీ పెట్టండి. కాకపోతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ప్రీవియస్ వీడియోస్లో కాలేజెస్ అన్నిటిని కూడా ప్రయారిటైజ్ చేసుకోండి. సో మీ ప్రయారిటైజేషన్ ఎలా ఉంటుంది, బెస్ట్ కాలేజా, లేకపోతే డిస్టెన్స్ వైజా, లేకపోతే గవర్నమెంట్ ప్రైవేటా, లేకపోతే ఇలా మీ యొక్క ప్రయారిటీస్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు ఉన్న 56 కాలేజెస్ని ప్రయారిటైజ్ చేసుకోండి. మైనారిటీ అయితే 4 కాలేజెస్ కూడా యాడ్ అవుతాయి. సో దట్ మొత్తం 60 కాలేజెస్ అవుతాయి. ఓకే, సో అమ్మాయిలకి 60 అవుతాయి, అబ్బాయిలు అయితే 59 అవుతాయి. ఒకటి ఉమెన్స్ కాలేజ్ ఉంది కాబట్టి. సో ఆ విధంగా మీ కాలేజెస్ అన్నిటి కూడా ఒకసారి ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఫస్ట్ రౌండ్లో మేబీ మీరు ప్రయారిటైజేషన్ కరెక్ట్గా చేసుకోకపోయినట్లయితే ఈసారైనా మళ్ళీ కరెక్ట్గా ప్రయారిటైజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు సీటు రాకపోయినా పర్వాలేదు, అంటే ఫస్ట్ రౌండ్లో రాకపోయినా ఈసారి కొంచెం పైన కింద ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలనేది చూస్ చేసుకోండి. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే, ఎవరికైతే సీటు వచ్చిందో సో వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు మొత్తం 56 కాలేజెస్లో ఆప్షన్స్ పెట్టారనుకుందాం. సో దాంట్లో మీరు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో ప్రయారిటైజేషన్ అనేది ప్రాపర్గా చేశారనుకుందాం. ఫస్ట్ నుంచి 56 వరకు బెస్ట్ అనుకున్నవి టాప్లో, అండ్ నార్మల్ అనుకున్నవి అలా తగ్గించుకుంటూ 56 కాలేజెస్ని ప్రయారిటైజ్ చేశారు. ఆ 56లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 40th కాలేజ్ సీట్ వచ్చింది అని అనుకుందాం. సో ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఏం చేయాలి, ఇప్పుడు మీకు 40th కాలేజ్ వచ్చింది కాబట్టి 40 నుంచి కిందకి అవి పెట్టకూడదు. ఓన్లీ 1 నుంచి 39 వరకు మీరు ఏవైతే బెస్ట్ అనుకున్నారో ఆ బెస్ట్ కాలేజెస్ని మాత్రమే మీరు ఆప్షన్స్లో పెట్టాలి. సో క్లియర్గా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆ టాప్ కాలేజెస్, ఆ బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీరు పెట్టడానికి ప్రయత్నం చేయండి. సో అలా చేసినట్లయితే మీకు ఇప్పుడు వచ్చిన దానికంటే మంచి కాలేజ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో లాస్ట్ టైము అంటే మీరు ఆ ప్రయారిటైజేషన్ కరెక్ట్గా చేసుకున్నట్లయితే అది ఫాలో అవ్వండి. లేదు లాస్ట్ టైము కొంచెం కిందది మీదకి అయింది, మీదది కిందకి అయింది, కొంచెం మిస్టేక్ చేసాం మేము అని అనుకున్నట్లయితే మేబీ మీరు ఈసారైనా బెస్ట్ కాలేజ్, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఏదైతే కాలేజ్ వచ్చిందో దానికంటే బెస్ట్ అనుకున్నవి మీకు కావాల్సినవి మాత్రమే పెట్టండి, అన్నీ పెట్టొద్దు.
ఓకే. సో, అన్నీ పెట్టినట్లయితే ఏమైతది, మళ్ళీ మీకు ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే ఇది క్యాన్సిల్ అయిపోయి వేరే ఏదో నార్మల్ కాలేజ్, దీనికంటే వేస్ట్ కాలేజ్ రావడానికి అవకాశాలుంటాయి. కాబట్టి మీరు అలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకే. రెండోది, ఇక సెకండ్ రౌండ్‌లో మేము పెట్టిన ఆప్షన్స్‌లో మళ్ళీ ఏదైనా వస్తే ఈ సీట్ ఉంటుందా? పోతుందా? అని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో, ఈ సీటు ఉండదు. ఒకవేళ మీకు సెకండ్ రౌండ్‌లో, ఇప్పుడు ఫస్ట్ రౌండ్‌లో ఒక కాలేజ్‌లో సీట్ వచ్చింది. మీరు పోయి రిపోర్టింగ్ చేశారు, జాయిన్ అయ్యారు. అండ్ సెకండ్ రౌండ్‌లో దానికంటే బెటర్ అనుకున్న కాలేజెస్ కొన్ని పెట్టారు. సో, పెడితే అక్కడ ఏమవుతుంది, సెకండ్ రౌండ్ రిజల్టు ఒకవేళ మీకు ఆ సెకండ్ రౌండ్‌లో ఒక 20 ఆప్షన్లు పెట్టారనుకుందాం. ఆ 20లో ఒకటి కూడా రాలేదు. సో, ఆ కేసులో ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఏదైతే సీటు అలాట్ అయ్యి మీరు జాయిన్ అయ్యారో అది యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంటుంది. సీట్ ఎక్కడికి పోదు. ఓకే. రెండోది, ఒకవేళ మీకు ఆ 20 ఆప్షన్స్‌లో నుంచి ఏదైనా ఒక కాలేజీ వచ్చింది అనుకోండి. సో, ఆటోమేటిక్‌గా మీకు ఈ ఫస్ట్ రౌండ్‌లో వచ్చి మీరు జాయిన్ అయిన కాలేజు సీటు క్యాన్సల్ అయిపోతుంది. సో, మీకు ఆ సీటు ఉండదు. మళ్ళీ మీరు ఆ సెకండ్ రౌండ్‌లో వచ్చింది బాగలేదు, నాకు ఫస్ట్ రౌండ్‌లో వచ్చిందే కావాలి అని అంటే ఆ సీట్ ఉండదు, ఇంకా సీట్ ఛాన్సే ఉండదసలు. సో, మీకు ఎప్పుడైతే సెకండ్ రౌండ్‌లో సీట్ అలాట్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఇమ్మీడియేట్‌గా ఈ ఫస్ట్ రౌండ్‌లో వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసేసి మీ వెనకాల వచ్చే మీ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ర్యాంకరు అతనికి సీట్ అలాట్ చేయడం జరుగుతుందనమాట. కాబట్టి ఆ సీట్ ఇంకా వేకెంట్ ఉండదు. సో, మళ్ళీ మీకు సెకండ్ రౌండ్‌లో వచ్చింది నచ్చలేదు, నాకు ఫస్ట్ రౌండ్‌లో వచ్చింది కావాలి అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో వీలు కాదు. కాబట్టి మీరు ముందే ఫస్ట్ రౌండ్‌లో వచ్చిన కాలేజీ కంటే బెస్ట్ అనుకున్నవి మాత్రమే సెకండ్ రౌండ్‌లో పెట్టండి. అంతేగాని 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 5 ఉన్నాయని మీరు ఉన్న కాలేజీలన్నీ పెట్టారనుకోండి. సో, వచ్చిన మంచి కాలేజీ పోయి వేస్ట్ కాలేజీలో సీట్ వస్తుంది. ఈ మంచి కాలేజీ క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు బాధపడ్డ ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి ఈ పాయింట్‌ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆప్షన్స్ పెట్టేటప్పుడు కేర్ తీసుకొని పెట్టుకోండి. రైట్. సో, నెక్స్ట్ ఇంకొక క్వెషన్ కూడా ఉంది మన వాళ్ళు అడిగేది. అదేంటంటే, మరి ఫస్ట్ రౌండ్‌లో మేము ఆ కాలేజ్‌కెళ్ళి అక్కడ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాము, ఫీజు కట్టాము, ఇవన్నీ చేసాము అని, మరి అవన్నీ మనకి రిటర్న్ వస్తాయా అని అంటే, యెస్. మీరు కట్టిన యూనివర్సిటీ ఫీజు ఏదైతే ఉంటుందో రూ. 12,000 అది ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఎందుకంటే మీరు అది యూనివర్సిటీకి కట్టారు. కాబట్టి దాని గురించి మీకు టెన్షన్ లేదు. మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు అది. అండ్ రెండోది, కాలేజీలో ఏదైతే మీరు పే చేశారో ఆ కాలేజీలో పే చేసిన ఫీజు మళ్ళీ రిటర్న్ ఇస్తారు మీకు. అండ్ మీ సర్టిఫికేట్స్‌తో పాటు సర్టిఫికేట్లు, ఫీజులు అన్నీ రిటర్న్ తీసుకొని వచ్చేసి సెకండ్ రౌండ్‌లో వేరే కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీలో మీరు మళ్ళీ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రైట్. ఇంకా కొన్ని డౌట్స్ కొంతమందికి ఉన్నాయి. అవేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంబీబీఎస్‌లో ఫస్ట్ రౌండ్‌లో ట్రై చేశారు, రాలేదు. సైమల్టేనియస్‌గా మనకి బీడీఎస్ కూడా వచ్చింది. బీడీఎస్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ కూడా వచ్చింది మనకి. సో, దాంట్లో సీట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మేము అనేసి, దీంట్లో జాయిన్ అవ్వాలా? వద్దా? అవుతే మరి ఏంటి పరిస్థితి? ఇలా చాలామంది రకరకాల డౌట్స్ కూడా అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినారియోని మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ రౌండ్ ఎంబీబీఎస్‌లో సీట్ రాలేదు. మేబీ సెకండ్ రౌండ్‌లో వస్తుందా? రాదా? అన్నట్టుగా కొంచెం డైలమా ఉంది. సో, అలాంటప్పుడు ఫస్ట్ రౌండ్ బీడీఎస్‌లో, ఏ కేటగిరీ బీడీఎస్‌లో సీట్ వచ్చింది. సో, అప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ రౌండ్‌లో రాలేదు, ఎంబీబీఎస్ రాలేదు. సెకండ్ రౌండ్‌లో వస్తుందా? రాదా? కూడా డౌట్‌గానే ఉంది. సో, అలాంటి సిచ్యువేషన్‌లో మీరు బీడీఎస్ మీకు సేఫ్ సైడ్ ఉంటుంది అని మీరు బీడీఎస్‌లో కూడా ఆప్షన్స్ పెట్టారు కాబట్టి, బీడీఎస్‌లో సీట్ వచ్చింది కాబట్టి మీరేం చేయండి? సీటు తీసుకోండి. జాయిన్ అవ్వండి. ఓకే. జాయిన్ అయిపోయి తర్వాత ఇప్పుడు సెకండ్ రౌండ్ మనకి ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, ఈ సెకండ్ రౌండ్‌లో మళ్ళీ ఎంబీబీఎస్‌కి ఆప్షన్స్ పెట్టండి. ఒకవేళ మీకు సెకండ్ రౌండ్‌లో సీట్ వచ్చింది అని అనుకోండి. సో, ఆటోమేటిక్‌గా మీకు ఆటోమేటిక్ కాదు, బట్ బీడీఎస్ ఏదైతే ఉందో అక్కడికెళ్ళి మీరు సీట్ క్యాన్సిల్ చేసుకొనొచ్చి ఈ సెకండ్ రౌండ్‌లో ఎంబీబీఎస్ ఏదైతే వచ్చిందో ఆ కాలేజీలో మీరు జాయిన్ అవ్వొచ్చనమాట. ఓకే. మీకు ఆ ఛాన్స్ ఉంది. మీకు సెకండ్ రౌండ్ వరకు మీరు ఎప్పుడైనా సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అనే కండిషను మనకి ఆల్రెడీ నోటిఫికేషన్లో ఉంది కాబట్టి మీరు ఇప్పటివరకు చేసుకోవచ్చు. అండ్ సెకండ్ రౌండ్ తర్వాత ఏంటి పరిస్థితి అని అంటే, సెకండ్ రౌండ్ తర్వాత మరి ఆ సెకండ్ రౌండ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, అదే అలాట్మెంట్స్ వచ్చినప్పుడు మనకి ఆ ఫర్దర్ ఏంటి ప్రాసెస్ అనేది అప్పుడు తెలుస్తుంది. ఈ సెకండ్ రౌండ్ రూల్ అనేది ఈ సంవత్సరం ఉంటుందా ఉండదా అనేది ఇంతవరకు అయితే ఎటువంటి క్లారిటీ లేదు. ఇప్పటివరకు అయితే మేబీ అలా పర్టికులర్గా రూల్ అయితే ఏమీ పెట్టలేదు. కానీ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికైతే సెకండ్ రౌండ్ వరకు ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో
ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ టైం టు టైం ఇప్పుడు ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. కొంతమంది బి కేటగిరీలో కూడా అప్లై చేయడం జరిగింది. సో ఏ కేటగిరీలో ఫస్ట్ రౌండ్లో రాలేదు, బట్ బి కేటగిరీలో వచ్చింది వాళ్ళకి. సెకండ్ రౌండ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఏ కేటగిరీ సెకండ్ రౌండ్లో ఎంబీబీఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో బి కేటగిరీ ఫస్ట్ రౌండ్లో ఎంబీబీఎస్ వచ్చింది కాబట్టి మరి దీంట్లో జాయిన్ అవ్వాలా వద్దా అని కూడా కొంతమందికి కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం డీప్గా డేటా అనాలిసిస్ చేసి అసలు ఎంతవరకు కట్ ఆఫ్ అయిపోయింది ఏ కేటగిరీలో అండ్ ఎంతమంది దాని తర్వాత మన ర్యాంక్ వరకు మధ్యలో మన కేటగిరీలో ఎంతమంది ఉన్నారు ఇంకా అండ్ సీట్లు ఎన్ని ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా కొంచెం అనాలిసిస్ చేసి మీకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది డిసైడ్ చేసుకొని దెన్ దీంట్లో జాయిన్ అవ్వడం కాకపోవడం అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట బి కేటగిరీలో. సో ఇవన్నీ కూడా కొంచెం చాలా సెన్సిటివ్ థింగ్స్ అనమాట. ఈజీగా మనము జస్ట్ లైక్ దట్ వస్తుందా రాదా అని చెప్పలేము. కాబట్టి ఎందుకనంటే ఇది మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి మీరు సంపాదించుకున్న సీట్ అనమాట. ఓకే, ఎంబీబీఎస్ సీట్ అనేది ఇది చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇది ఒక డ్రీమ్, లైఫ్ టైం డ్రీమ్, అచీవ్మెంట్, గోల్ అనుకోవచ్చు. సో దీన్ని మనము చిన్న చిన్న మిస్టేక్స్ చేసి లాస్ అవ్వద్దు అనేదే నా యొక్క ఉద్దేశం అనమాట. కాబట్టి మీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా మీరు డెసిషన్ తీసుకోమని నా యొక్క సలహా. నెక్స్ట్ ఓకే రైట్, ఇంకో పాయింట్కి వెళ్దాం మనం. సో ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ సెకండ్ రౌండ్కి, ఎవరు ఎలిజిబుల్ కాదు అనే దానికి ఇక్కడ ఒక 3 పాయింట్స్ అయితే ఇచ్చారు చూడండి. ద క్యాండిడేట్స్ హూ వర్ అలాటెడ్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ హ్యావ్ నాట్ రిపోర్టెడ్ ఆర్ డిస్కంటిన్యూడ్ the course after joining at the respective college are not eligible for exercising web options. ఓకే, ఎవరికైతే సీట్ వచ్చిందో ఎవరు ఆ సీట్ వచ్చిన వాళ్ళల్లో రిపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అండ్ రిపోర్ట్ చేసి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇది క్లియర్ ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. సో ఈ కండిషన్ మనము లాస్ట్ వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాము. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టలేదో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సెకండ్ రౌండ్లో పెట్టుకుందాము లేకపోతే అప్పుడు తెలియక మిస్ అయింది ఇలాంటి రీజన్స్ ఏమీ నడవట్లేదు ఇక్కడ. మీరు ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టనట్లయితే ఇక్కడ మీరు నాట్ ఎలిజిబుల్. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్స్ హూ ఆర్ అలాటెడ్ ఎంబీబీఎస్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ జాయిన్ ద కోర్స్ and continuing in the course are eligible to exercise web options and are informed to exercise web options. సో ఎవరైతే ఆప్షన్స్ పెట్టారో వాళ్ళు ఆప్షన్స్ పెట్టారు కానీ సీట్ రాలేదు, అండ్ ఆప్షన్స్ పెట్టారు సీట్ వచ్చింది, జాయిన్ అయ్యారు, కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు కూడా అంటే అప్గ్రేడ్ చేసుకోవడానికి సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజ్ కంటే బెటర్ కాలేజ్ కోసం అప్గ్రేడేషన్ కోసం ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ సీటు రాని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టి సీటు రాని వాళ్ళు ఇద్దరు ఎలిజిబుల్ అనమాట. ఈ పాయింట్స్కి సంబంధించి సింపుల్ థింగ్ ఇది. ఓకే, 1 2 3 పాయింట్స్ ఇది అయిపోయింది. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏముంది, యూనివర్సిటీ ఫీజు 12,000 కామన్ ఉంది. అండ్ ట్యూషన్ ఫీజు గవర్నమెంట్ కాలేజెస్ అయితే 10,000, ప్రైవేట్ అయితే 60,000. ఇదంతా మనకి మనం ప్రీవియస్ వీడియోస్లో ఈ ఫస్ట్ రౌండ్ నోటిఫికేషన్లో క్లియర్గా మాట్లాడుకున్నాము. ఇవన్నీ కామన్ పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5th పాయింట్లో ఒకటి, ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ఎనీ కాలేజ్ దే షుడ్ నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ద సేమ్. ఓకే, ఇప్పుడు మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది, ఆ కాలేజీలో మీకు నచ్చింది, ఇంకా ఆ కాలేజీ తప్ప నాకు వేరే కాలేజ్ అవసరం లేదు అని అనుకున్నప్పుడు మీరు సెకండ్ రౌండ్కి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడితోని మీ సీటు ఆగిపోతుంది, అంటే ఫిక్స్ అయిపోతుంది అనమాట, ఫ్రీజ్ అయిపోతుంది. సో మీరు రిపోర్టింగ్ చేసి జాయిన్ అయ్యి రిపోర్టింగ్ చేసేస్తే సరిపోతుంది, అక్కడితోని క్లోజ్. మళ్ళీ మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 6th పాయింట్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ ఆల్ కాలేజెస్ in which they are interested to join irrespective of available vacant seats shown in the seat matrix. As vacancies will arise during counseling process due to sliding of candidates from allotted seats in phase 1 of counseling to other seats as per their web options in the second phase of counseling. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ రౌండ్ తర్వాత ఫస్ట్ రౌండ్లో మనకి దాదాపు ఒక 4,200+ సీట్స్ మాత్రమే
ఫిల్ చేశారు. ఇంకొక 1376 సీట్లు ఏమో ఖాళీగా ఉన్నాయి. ఓకే, అవి మాత్రమే ఖాళీగా ఉన్నాయి, నాకు ఈ కాలేజీలో ఖాళీ లేదు, ఆ కాలేజీలో ఖాళీ లేదు, నా కేటగిరీలో ఖాళీ లేదు, ఇలాంటివన్నీ కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రౌండ్ తర్వాత ఉన్న వేకెన్సీస్ మాత్రమే ఉంటాయని అనుకోవద్దు. ఎందుకు అని అంటే ఇప్పుడు సెకండ్ రౌండ్కి మళ్ళీ ఆప్షన్స్ పెడుతుంటారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళందరూ రిపోర్ట్ చేశారని గ్యారంటీ లేదు, కొంతమంది చేయకపోయి కూడా ఉండొచ్చు. కాబట్టి అలాంటి సీట్లు వేకెంట్ అవుతాయి. ఓకే, ఆ వేకెన్సీస్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఆల్రెడీ 1376 సీట్లు ఏమో వేకెంట్ ఉన్నాయి, ప్లస్ ఈ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ సీట్లు కూడా వేకెంట్ అవుతాయి. సో ఇవన్నీ కలిపి మనకి సెకండ్ రౌండ్లో ఉంటాయి కాబట్టి దాంతోపాటు ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో థర్డ్ రౌండ్కి ఎవరికైనా సీట్ సెకండ్ రౌండ్లో వచ్చి థర్డ్ రౌండ్కి వచ్చి అలా కొంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే మేబీ ఆ సీట్లు కూడా కొన్ని ఇక్కడ ఖాళీ అవుతాయి. రైట్, సో ఈ ఖాళీ అయిన సీట్లన్నిటికీ ఇప్పుడు సెకండ్ రౌండ్లో మనమంతా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం కాబట్టి సో డెఫినెట్గా ఆ ఖాళీలో ఉన్న సీట్లకి అప్గ్రేడ్ అవుతుంది మన సీటు. మనకి ఆల్రెడీ ఒక కాలేజీలో వచ్చింది, సో వేకెన్సీ ఉంటే డెఫినెట్గా మనం ఇప్పుడు పెట్టబోయే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్గ్రేడ్ అవుతుంది అనమాట. అప్గ్రేడ్ అయినప్పుడు ఏమవుతుంది, మన సీటు ఖాళీ అవుతుంది. మన సీటు ఖాళీ అవుతే ఎవరికి ఇస్తారు, అది మన వెనకాల వచ్చే ర్యాంకర్ ఎవరైతే ఉంటారో అతనికి ఇస్తారు. కాబట్టి ఇది అప్పటికప్పుడు అరైజ్ అయిన వేకెంట్ అనమాట, వేకెంట్ సీటు. సో కాబట్టి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్లో కూడా మీకు కొన్ని కొత్త సీట్లు అరైజ్ అవుతాయి. కాబట్టి మీరు దాదాపు అన్ని కాలేజీలో సీట్లు వేకెంట్ ఉన్నాయి అన్న ఉద్దేశంతోనే మీరు ఆప్షన్స్ పెట్టండి. ఇందాక చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి, ఏది సీట్ వచ్చిన వాళ్ళు ఎలా పెట్టాలి, సీట్ రాని వాళ్ళు ఎలా పెట్టాలి అనేది గుర్తుపెట్టుకొని పెట్టండి. ఓకే, నెక్స్ట్ 7th పాయింట్, ఇఫ్ ఏ సీట్ ఈజ్ అలాటెడ్ ఇన్ దిస్ phase of counseling as per web options exercised by the candidate in this phase of counseling, the seat allotted in first phase of counseling will be automatically cancelled and allotted to the other candidate. Therefore candidates are informed to exercise web options carefully for sliding. అదే ఇందాక నేను చెప్పాను కదా పాయింట్, అదే అనమాట. సో మీకు సెకండ్ ఫేజ్లో మీరు పెట్టిన ఆప్షన్స్లో నుంచి ఏదైనా సీటు మీకు అలాట్ అయినట్లయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఆ సీటు వేరే వాళ్ళకి ఇస్తారు కాబట్టి మళ్ళీ మీకు ఆ సీట్ కావాలంటే మళ్ళీ రాదు. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా పెట్టండి ఆప్షన్స్. రైట్, నెక్స్ట్ ఇంకా ఈ పాయింట్స్ అన్నీ కూడా దాదాపు సేమ్ పాయింట్స్, పెద్దగా వీటి గురించి మనము మాట్లాడుకోనక్కర్లేదు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో రాయండి. అదేవిధంగా నెక్స్ట్ మనము ఇంకొక కొంత డేటా మనకి ఫస్ట్ రౌండ్కి సంబంధించిన డేటా నుంచి చూడండి. ఇక్కడ అసలు కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి రౌండ్ 1. ఓకే, తెలంగాణ ఎంబీబీఎస్ రౌండ్ 1కి సంబంధించిన కట్ ఆఫ్స్ అనమాట. మేల్ అండ్ ఫీమేల్ జనరల్ కోటా అంటాం కదా, దానికి సంబంధించిన ర్యాంక్స్ ఇవి. ఓపెన్ కేటగిరీ అయితే ర్యాంక్ ఎంతవరకు వచ్చింది, 1,65,000 వరకు వచ్చింది. మార్క్స్ ఏమో 528 కట్ ఆఫ్ అయిపోయింది. మనము స్టార్టింగ్లో వీడియో చేసినప్పుడు కూడా మనం చెప్పుకున్నాము, అప్పుడు 540 ఆ విధంగా 540, 547 సంథింగ్ ఏదో ఓసీకి కట్ ఆఫ్ అవ్వచ్చు అని నేను ఒక వీడియోలో చేయడం జరిగింది. సో మేబీ ఒక 20 మార్క్స్ ఏమో డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ. సో మేబీ ఇది తగ్గే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకనంటే ఇంకా సెకండ్ రౌండ్ అండ్ మాపప్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇంకొంచెం తగ్గొచ్చు, అప్ టు 500 వరకు కూడా రావచ్చు అనేసి అనుకుంటున్నాను అనాలిసిస్ ప్రకారంగా. సో అదే ఫీమేల్ అయినట్లయితే ర్యాంక్ వచ్చేసి కట్ ఆఫ్ ర్యాంక్ 1,63,060 అండ్ మార్క్స్ వచ్చేసి 530. రైట్, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఏమో మనకి 92,208 వరకు వచ్చింది అండ్ మార్క్స్ వచ్చేసి 587. ఫీమేల్ తీసుకున్నట్లయితే 596 కట్ ఆఫ్ అయిపోయింది, ర్యాంక్ ఏమో 81,172. అదేవిధంగా బీసీఏ చూడండి 3,04,299, మార్క్స్ వచ్చేసి 437 ఇక్కడ ఫీమేల్. సో ఈ విధంగా మనకి ఈ ర్యాంకు కట్ ఆఫ్ ర్యాంకు అండ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ నేను ఇచ్చాను మీకు. చూడండి మీ కేటగిరీని బట్టి చూసుకోండి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, సో అన్ని కేటగిరీస్కి మనము ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇంకొక చిన్న అనాలిసిస్ కూడా ఉంది మన దగ్గర. ఇది సో టోటల్గా మనకి ఇప్పుడు కేటగిరీ వైజ్ ఓపెన్ జనరల్, ఓపెన్ ఫీమేలు
అండ్ ఎస్సీ జనరల్, ఎస్సీ ఫీమేల్, ఎస్టీ జనరల్, ఎస్టీ ఫీమేల్, ఈ విధంగా మనము కేటగిరీ వైజు జెండర్ వైజు తీసుకొని సో సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా మొత్తం టోటల్ ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది మొత్తం అంతా ఇక్కడ డివైడ్ చేసి అన్ని క్యాలిక్యులేట్ చేసి సమ్ చేసి వేయడం జరిగింది. 5658 సీట్స్ మనకి సీట్ మ్యాట్రిక్స్ ద్వారా వచ్చాయన్నమాట. దాంట్లో మనము ఈ పిఎంసి, క్యాప్ అండ్ పీడబ్ల్యూడి సీట్లు తీసేస్తే ఉండే సీట్లు 5336. దాంట్లో నుంచి మనకి రౌండ్ 1లో అలాట్ అయిన సీట్లు ఎన్ని అని అంటే 4282. ఓకే, 4882 సీట్స్ అలాట్ అయ్యాయి. సో మిగిలిపోయిన సీట్లు 1376 సీట్స్ మిగిలాయి అనమాట ఇప్పటి వరకు రౌండ్ 1లో. అండ్ ఇవి కాకుండా ఇందాక చెప్పినట్లు ఎవరైనా నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మేబీ వాళ్ళ సీట్లు కూడా దీనికి యాడ్ అవుతాయి. అండ్ దెన్ ఫైనల్గా ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ అంటే ఈ సీట్లకి ఇప్పుడు మనకి రౌండ్ 1లో అలాట్ అయిన సీట్స్కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. దీంట్లో మనము పీడబ్ల్యూడి, క్యాప్, పిఎంసి అండ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ని తీసేసి వచ్చిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ వాటికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. మీరు కావాలనంటే ఇది పాస్ చేసి కానీ చూసుకోవచ్చు, లేదనంటే అండ్ మీరు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, రైట్. ఇది కట్ ఆఫ్ ర్యాంకు, ఇదేమో కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో ఓపెన్ జనరల్, ఓపెన్ ఫీమేలు, ఎస్సీ జనరల్, ఎస్సీ ఫీమేలు, ఎస్టీ జనరల్, ఎస్టీ ఫీమేలు. సో ఈ విధంగా మనకి కేటగిరీ వైజు, జెండర్ వైజు అండ్ మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ అన్నీ కలిపి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వీటిల్లో ఎంతమందికి ఎంఆర్సి సీట్లు వచ్చాయి అని చూసినట్లయితే మొత్తంగా మనకి 1136 సీట్స్ ఎంఆర్సి కింద సీట్లు తీసుకోవడం జరిగింది. సో 1136 సీట్స్ అన్నీ కూడా ఓపెన్ కేటగిరీ నుంచి తీయడం జరుగుతుందనమాట. సో ఆ 1136 ఓపెన్లో నుంచి తీశారు అని అంటే మిగిలిన కేటగిరీస్ వాళ్ళకి ఇది ఎక్స్ట్రా సీట్లు అనమాట, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎస్సీ జనరల్లో 81 క్యాండిడేట్స్కి ఎంఆర్సి సీటు రావడం జరిగింది. ఫీమేల్స్కి అయితే 52 సీట్స్. ఇప్పుడు ఎస్సీ జనరల్ అంటే దీంట్లో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉంటారు. సో 81 సీట్స్ ప్లస్ 52 అంటే మొత్తం టోటల్గా ఎస్సీలో 133 సీట్స్ ఎంఆర్సీ, 133 క్యాండిడేట్స్కి ఎంఆర్సీ సీట్ రావడం జరిగింది. అంటే వీళ్ళకు యాక్చువల్గా ఉన్న సీట్స్ ఎన్ని 513 + 256 769. ఓకే, ఇక్కడ వీళ్ళకి అలాట్ అయిన సీట్లు 723. ఓకే, అయితే దాంట్లో 723 క్యాండిడేట్స్లో 133 క్యాండిడేట్స్కి ఎంఆర్సీ సీట్ వచ్చింది కాబట్టి 133 సీట్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయినట్లే. యాక్చువల్గా ఉన్నవన్నీ 769 + 163. సో మొత్తము కలిపి వీళ్ళకి వచ్చే సీట్లు అనమాట. సో ఈ ఎంఆర్సీ వల్ల అది కేటగిరీస్కి ఉండే బెనిఫిట్. సో ఈ సీటు అంటే ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి వీళ్ళు వదిలేసి ఈ సీట్ వదిలేసి మళ్ళీ వేరే సీట్ తీసుకుంటారు కదా. సో అలాంటప్పుడు మళ్ళీ ఈ సీట్ని, ఖాళీ అయిన సీట్ని ఎస్సీ క్యాండిడేట్కే ఇస్తారు. అదేవిధంగా సేమ్ మిగిలిన ఎస్టీలో కానీ, బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీసీ కానీ, బీసీడీ కానీ, బీసీఈ కానీ, సో వీటన్నిటికీ కూడా సేమ్ ఇదే ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది కాబట్టి సో ఈ 1136 సీట్స్ ఈ కేటగిరీస్ అన్నిటికీ కూడా సో ఎక్స్ట్రా యాడ్ అయినట్లు, ఎక్స్ట్రా యాడ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ రిజర్వేషన్లో ఉండే సీట్స్ కంటే వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా సీట్లు వచ్చినట్లు అనుకోవచ్చు మనం. ఓకే, సో మొత్తంగా సీట్స్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే అవే ఉంటాయి. కాకపోతే ఇక్కడ రిజర్వేషన్లో మెరిట్ క్యాండిడేట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఓపెన్లో వచ్చే సీటుని మెరిట్ ఎంఆర్సీలో ఇస్తారు. సో ఆ ఎంఆర్సీ సీట్ ఒకవేళ వీళ్ళు ఖాళీ చేసినట్లయితే మళ్ళీ అదే కేటగిరీ క్యాండిడేట్స్కి ఇవ్వాలి కాబట్టి సో ఈ విధంగా వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ యాడ్ ఆన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీ యొక్క కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి 445 ఎస్సీకి కట్ ఆఫ్ అయిపోయింది. సో 445 అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది 440 ఉంది, లేదు 435 ఉంది అని అంటే మేబీ మీకు ఆ 445 నుంచి 435 మీ కట్ ఆఫ్ అనుకుంటే ఆ మధ్యలో ఇంకా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు ఎస్సీ క్యాండిడేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. దాని ప్రకారంగా ఇక్కడ సీట్స్ ఎంఆర్సీ సీట్లు ఎన్ని ఉన్నాయి అండ్ వేకెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు సెకండ్ రౌండ్లో సీటు వచ్చే అవకాశం ఉందా లేదా ఇవన్నీ కూడా మీకు
తెలుస్తుంది. కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. ఐ మీన్ ఇవి ఇప్పుడు ఓన్లీ ఏ కేటగిరీలో మాత్రమే ట్రై చేసే వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ మీకు సీట్ రానట్లయితే మీరు అన్ని కాలేజీలు పెట్టేసుకోవచ్చు. నేను ఈ కట్ ఆఫ్, ఈ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అనంటే, ఇప్పుడు కొంతమంది ఏ బార్డర్‌లో ఉన్నారు, ఏ కేటగిరీ ఓవరాల్ అన్ని రౌండ్స్ కలిపి బార్డర్‌లో ఉన్నారు, వస్తుందా రాదా అనేది డైలమా ఉంది, కన్‌ఫ్యూజన్ ఉంది. కాబట్టి బి కేటగిరీకి వెళ్ళాలా వద్దా? కొంతమంది బి కేటగిరీలో కూడా ట్రై చేద్దాము, మాకు ఏలో రాకపోతే బిలో అయినా వెళ్తాము అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి ఏంటి అని అంటే, ఈ బార్డర్ ఇప్పుడు ఏలో అసలు రాదు అని ఖచ్చితంగా తెలిసినట్లయితే బికి వెళ్ళిపోతారు. సో వాళ్ళకేం ప్రాబ్లం లేదు. కానీ ఏలో బార్డర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సీట్ వస్తుందా రాదా? ఒకవేళ ఇప్పుడు బీ క్యాట్లో వచ్చింది, బీ క్యాట్లో రిపోర్ట్ చేయాలా వద్దా? చేయాలి అంటే మరి అది మామూలు విషయం కాదు. ఎందుకంటే దానికి సర్టిఫికేట్లు అన్నీ సబ్మిట్ చేయాలి, 12.5 లక్షల దాకా ఫీజు కట్టాలి, సెకండ్ ఇయర్ బ్యాంక్ గ్యారంటీ అంటారు, ఇంకా అదర్ ఫీజులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఒక రోజు అంతా స్పెండ్ చేయాలి. మళ్ళీ ఒకవేళ ఏ కేటగిరీలో వస్తే మరి ఆ సీట్ క్యాన్సిల్ చేసుకుంటాం, దాంట్లో ఎంత అమౌంట్ కట్ అవుతుందో తెలియదు. మళ్ళీ అవన్నీ రిటర్న్ తీసుకోవడానికి మళ్ళీ ఇంకొక రోజు స్పెండ్ చేయాలి కాలేజీకి వెళ్ళి. సో ఇవన్నీ కూడా కొంచెం ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంది, ఈ బార్డర్లో ఉన్న వాళ్ళకి, ఏ కేటగిరీ బార్డర్లో ఉన్న వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా డేటా అనాలిసిస్ చేసుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. ఒకవేళ మీరు సరే ఈ అనాలిసిస్ ఇదంతా మనకి తలకాయ నొప్పి ఎందుకు అని అనుకుంటే, మీరు బీ కేటగిరీలో సీట్ వచ్చినట్లయితే వెళ్ళి జాయిన్ అవ్వండి. కాకపోతే ఒక రోజు 2 రోజులు మీరు ఆ కాలేజీకి వెళ్ళి మీ పనులు ప్రాసెస్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. బట్ 1 or 2 days స్పెండ్ చేయడం తప్పేం కాదు. బట్ మీరు అది అలా చేయకుండా వదిలేసుకున్నట్లయితే ఒకవేళ ఏ కేటగిరీలో సీట్ రాకపోతే మీరు లాస్ అవుతారు. అక్కడ ఏ పోతుంది అండ్ బి కూడా పోతుంది. సో బీకి 7th దాకా టైం ఉంది కాబట్టి, బి కేటగిరీలో వచ్చిన వాళ్ళకి 7th వరకు రిపోర్టింగ్ చేయడానికి టైం ఉంది కాబట్టి ఈ లోపల వెళ్ళండి అండ్ మీరు రిపోర్టింగ్ అదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మీ అడ్మిషన్ని సెక్యూర్ చేసుకోండి. ఓకే. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కింద కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అందరూ కూడా. ఇంకా ఇలాంటి అనాలిసిస్, డేటా, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. కాబట్టి దయచేసి ఫాలో చేస్తూ ఉండండి ఛానల్ని అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. సెకండ్ రౌండ్లో మీరు ట్రై చేయండి. ఈరోజు మధ్యాహ్నం నుంచే సెకండ్ రౌండ్ ఆప్షన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పటిదాకా మనం వీడియోలో మాట్లాడుకున్న విషయాలన్నీ మీరు మైండ్లో పెట్టుకొని, సో వాటి ప్రకారంగా మీరు డెసిషన్ తీసుకొని ఆప్షన్స్ పెట్టడం కానీ, లేకపోతే జాయిన్ అవ్వడం, రిపోర్టింగ్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.